I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Oh my god. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. From where the river starts, adi And on we'll go. Hey guys, welcome back to my channel. So now we are in Tosh. So trek starts from Barshaini bridge anamata. So a bridge Tosh ki just 2 to 3 kilometers away. So we'll start from here. If you haven't watched my Tosh vlog, my channel lo undi, chuseyandi. So ఇది బర్షాని బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుంచి now we are heading towards Keerganga. So total Keerganga trek is for 24 kilometers, both up and down. So today we'll finish half of the way. Ante 12 kilometers lo we'll reach the summit, and ఈ రోజు నైట్ అక్కడే స్టే చేసి అండ్ నెక్స్ట్ డే రిటర్న్ వచ్చేస్తాం అనమాట. సో లేట్ ఎందుకు, చలో లెట్స్ గో. కీరంగా గురించి చెప్పాలంటే బేసిక్గా కీరంగా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్. హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటే మొత్తం స్నో మౌంటైన్ మధ్యలో జస్ట్ ఒక చిన్న చోటు నుంచి ఎంత హాట్ అంటే ఇట్లా పొగలు వచ్చే వాటర్ వస్తాయి, అంత హాట్ వాటర్. అండ్ దెర్ ఇస్ లైక్ సమ్ స్విమ్మింగ్ పూల్ లాగా చిన్న కైండ్ ఆఫ్ సెటప్ ఉంటుంది, వేర్ మెన్ అండ్ ఉమెన్ కెన్ సపరేట్లీ బాత్. ఉమెన్కి క్లోజ్డ్ ఏరియా ఉంటుంది, మెన్ హ్యాస్ అన్ ఓపెన్ ఏరియా. బట్ యు సీ దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ నేచర్. ఇంత కోల్డ్ స్నో మౌంటైన్స్ మధ్యలో నుంచి కూడా ఒక చిన్న చోటు నుంచి వేడి వేడి పొగలు వచ్చేంత వేడి హాట్ వాటర్ వస్తున్నాయి అంటే దిస్ ఈస్ ట్రూలీ ద మ్యాజిక్ ఆఫ్ నేచర్. And on we'll go. బేసిక్గా కీరంగా గురించి ఎక్కువ అందరికీ తెలీదు, చాలా తక్కువ మంది వెళ్తుంటారు. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ హిడెన్ జెమ్. అసలు దిస్ ఇస్ ట్రూలీ జనరల్గా నేను ఎక్కడో చదివాను అనమాట, ఇట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్ బట్ ద జర్నీ దట్ మ్యాటర్స్ అని చెప్పేసి. సో దిస్ ట్రెక్ ఈజ్ ఆల్ అబౌట్ ద జర్నీ. సో ఎవ్రీథింగ్ ఇట్స్ అ ప్లేస్ లైక్ యూ కెన్ బ్రీత్ వెరీ ఫ్రెష్ ఎయిర్ అనమాట. చాలా అండ్ వాటర్ ఫాల్స్ కూడా, ఎన్ని వాటర్ ఫాల్స్ అంటే అట్లా అడుగడికి వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. అంటే మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటివి నచ్చే వాళ్ళకైతే ఈ ప్లేస్ ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ దెమ్ అనమాట. అండ్ రాక్ మౌంటైన్స్ ఉంటాయి ఎవ్రీవేర్, చెట్లు అసలు పైన్ ట్రీస్ అయితే వావ్, దట్ పైన్ ట్రీస్ ఆర్ లైక్ అక్కడ ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఇట్లా మనం పైన్ ట్రీస్ మధ్యలో నిల్చొని పైకి చూస్తే చుట్టూ పైన్ ట్రీస్ కనిపిస్తాయి చూసారా, దట్ ఈస్ లైక్ వావ్. అండ్ చాలా ఫ్లాస్ కూడా అసలు ఇట్లాంటివి ఉంటాయని ఇండియాలో ఈ ట్రెక్ వెళ్ళేంత వరకు కూడా నాకు తెలీదు. సో అవన్నీ కవర్ చేశాను అనమాట ఈ వీడియోలో, చూసేద్దాం. సో అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే వేలో ఒక దగ్గర స్టోన్ పడిపోయి వే బ్రేక్ అయింది అనమాట. సో నార్మల్ ట్రెక్ వే గాట్ బ్రోక్. సో రైట్ నో అక్కడున్న లోకల్ గైడ్స్ మాకు కొన్ని స్టిక్స్ పెట్టి అండ్ థ్రెడ్ పెట్టి దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. మీన్వైల్ అక్కడ కన్స్ట్రక్ట్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ దిస్ విల్ అడ్వెంచరస్. ఓ మై గాడ్. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways. I love this place. It's worth capturing a photo. And on we'll go.
అండ్ ఈ స్టీప్ చూసారా అసలు, అంత స్టీప్ అసలు ఇక్కడ నుంచి. బట్ ఇట్స్ ఓకే, వి టుక్ ఆల్ ద కేర్, సపోర్ట్, వీ హ్యావ్ గైడ్ అండ్ ప్రాపర్ ట్రెక్ షూస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మెయింటైన్డ్ ఎవ్రీథింగ్, సో వీఆర్ సేఫ్. మళ్ళీ వాటర్ ఫాల్ వచ్చింది. టడా, ఇట్స్ టైమ్ ఫర్ ఫుడ్. సో బేసిక్గా ఇక్కడ ఫుడ్ అంటే దొరుకుతాయి చాలా రకాలు, బట్ ట్రెక్కి సంబంధించి, మనకు హెల్త్కి సంబంధించి ఈ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాగీ. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట, అంటే మోర్ దెన్ హాఫ్ వే వీఆర్ డన్. వీఆర్ జస్ట్ 3 kilometers టు ఖీర్గంగా. వావ్, ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉందంటే, ఐ మీన్ ఇక్కడ నుంచి అయితే మౌంటైన్స్ కడిగి ఫ్రమ్ వేర్ ద రివర్ స్టార్ట్స్ అది కనిపిస్తుంది చూసారా. అసలు ఎట్లుందంటే డైరెక్ట్లీ క్లౌడ్స్లో నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. ఇట్స్ రియలీ వావ్. యాహూ, వచ్చేసిన మనం ఇక ఆల్మోస్ట్. అది కనిపిస్తుంది చూసారా, అదే అనమాట. Yeah, we reached our campsites. These are our tents for the day. Chalo. సో నౌ యాక్చువల్లీ మేము హాట్ వాటర్ స్ప్రింగ్స్లోకి దిగుదాం అనుకున్నాము, బట్ ఇట్స్ ఆల్రెడీ లేట్. దానికి కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సో ఇప్పటికైతే ఏం లేదు. సో జస్ట్ వెళ్ళి కొంచెం అలా ఫ్రెష్ అయ్యి టెంట్స్లో రెస్ట్ తీసుకొని నైట్ ఫుడ్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, నైట్ టైం స్టార్స్ చాలా దగ్గర నుంచి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో అదన్నమాట, ఈరోజుకల్లా క్యాంప్ ఫైర్ వేసుకొని డిన్నర్ చేసేసి we winded up the day. See you again next video. మీరు మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాడా, బై బై, టేక్ కేర్.